ఈ భస్మ బుధవారం గురించి, ఈ యాష్ వెన్స్డే గురించి క్రైస్తవులలో కొన్ని వర్గాలు ఉన్నాయి. క్రైస్తవులని కొంతమంది అంటారు చేయకూడదు అంటారు, కొంతమంది అంటారు చేయొచ్చు అంటారు, కొంతమంది ఏమో చెయ్యొచ్చో చేయకూడదు అయోమయం అంత. చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి? వినాలి. చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి? ఈ భస్మ బుధవారం, ఈ యాష్ వెన్స్డే, ఈ బుధవారంతో స్టార్ట్ అయ్యి ఈరోజు 5వ తారీఖు, మరలా ఏప్రిల్ 20వ తారీఖు వరకు, అంటే మధ్యలో సండేస్ తీసేస్తారు. మధ్యలో 5 ఆదివారాలు వస్తాయి. ఈ 5 ఆదివారాలు తీసేసి ఏం చేస్తారంటే మిగతా రోజులను లెక్క పెట్టేసి ఆ రోజులతో కలిపి వీటిని 40 రోజులకు కుదించి ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు ఈ యొక్క శ్రమల కాలంగా క్రైస్తవులు దీన్ని ఏర్పాటు చేశారు. మరి భస్మ బుధవారం చేయొచ్చా అంటే, ఈ శ్రమల కాలం, ఈ లెంట్ జరపచ్చా జరపకూడదా? ఈ 40 దినాలు మనం ఆచరించవచ్చా ఆచరించకూడదు? క్రైస్తవుల్లోని యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభుని మేము నమ్ముకున్నాం, మేము పాపులము, మా పాపాన్ని విడిచిపెట్టామని చెప్పుకుంటున్న క్రైస్తవ లోకంలోనే కొన్ని వర్గాలు చేయాలని విడిపోయి, చేయొచ్చని విడిపోయింది, కలిసి ఉండలేదు. మరి మనం ఈ రోజు నుండి 40 దినాలు ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ప్రార్థన కొడుకు పెడుతూ మనం ఎందుకు చేసుకుంటాము? చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, ఈ 40 దినాలు నువ్వు చేస్తే ప్రభువు దగ్గర ఉంటావు, దేవుని వాక్యాన్ని వింటావు, నీ భక్తి జీవితం పెరుగుతుంటది, నీ ప్రార్థన జీవితం పెరుగుతుంటది, నీ ఆత్మీయ జీవితం పెరుగుతుంటది, ప్రభువు మీద నమ్మకం పెరుగుతుంటది, వాక్యంలో సత్యాలను గ్రహిస్తావు, దేవుని మీద ఆధారపడటం తెలుస్తుంది. నేను అన్నా 40 రోజులు కాదు, 400 రోజులు చెయ్యి. ఏ రోజులు? 40 రోజులు అనే కాదు, 400 రోజులు చేయొచ్చు. కానీ ఏంటంటే దీనికి క్రైస్తవ ప్రపంచంలో పెద్దలు ఇప్పుడు కాదు, సుమారుగా 325 సంవత్సరం ఏడి, అంటే యేసు ప్రభు పుట్టి లోకములో జనించి ఆయన చేసిన కార్యాలను చేసి పరలోకములకు వెళ్ళిన తర్వాత 320 సంవత్సరాల తర్వాత నైసి అనే ప్రాంతంలో క్రైస్తవులందరూ పెద్దలందరూ కూర్చొని ఆనాడు ఉన్న రోమన్ ఎంపైర్ కింగ్ కాన్స్టాంటినోపిల్ అని ఆ చక్రవర్తి ఏం చేసిందంటే, ఇదిగో క్రైస్తవులకంటూ ఇది ఉండాలి, కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవులకంటూ ఒక ఆచారం, ఒక పద్ధతి ఉండాలి అని ఏం చేశారంటే, ఈ భస్మ బుధవారం, ఈ బుధవారం నుండి మరలా 40 దినాలు వచ్చే సండే వరకు ఈ కాలాన్ని లెంట్ కాలంగా ఏర్పాటు చేశారు. అంటే క్రైస్తవులు ఈ 40 రోజులైనా సరే దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి, ప్రభువు యొక్క కార్యాలను గుర్తించాలి. ఈ 40 రోజులైనా సరే ఆయన శిలువ శ్రమలు, ఆయన చేసిన సూచనలు, ఆయన పడిన కష్టము, ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చి ఏమేమి కార్యాలను చేశాడో మనిషి కొరకు, ఈ జగత్తు కొరకు ప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడని కనీసం ఈ 40 దినాలైన క్రైస్తవ ప్రపంచం గుర్తిస్తుందని. ఏంటిదంట? క్రైస్తవ ప్రపంచం గుర్తిస్తుందని. నీకు తెలుసా, కొన్ని రోజులు పెట్టుకుంటారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ రోజు, పుట్టినరోజు. ఎందుకు పెట్టుకోవాలి అంటే, మహాత్మా గాంధీ పుట్టాడు, ఆ రోజు ఏం చేశాడో పిల్లలకు చెప్పాలి స్కూల్లో. ఒకవేళ మహాత్మా గాంధీ పుట్టినరోజు చేయకపోతే పిల్లలకి ఏం తెలుసు? స్వాతంత్రం ఎట్లా వచ్చింది, స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారు, ఇదంతా చెప్పాలంటే ఒక రోజు పెట్టారు. ఆ రోజున ఏం చేస్తారంటే, మహాత్మా గాంధీ వ్యక్తి పుట్టాడు, పుట్టిన ఆయన స్వతంత్రం కోసం పోరాడాడు, పోరాటం చేశాడు. అలాగా ఇంకొన్ని అమరవీరుల దినోత్సవం, అంటే దేశం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఎందుకని? అరే దేశం కోసం ప్రాణం పెట్టారట, వాళ్ళు ఇలా బ్రతికారంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుండి ఒక 40 దినాలు మనం 20వ తారీఖు వచ్చేంత వరకు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు యొక్క జీవిత వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమలను శిలువ వైపు చూస్తూ, శిలువ ద్వారా మనం పొందిన ప్రయోజనం, శిలువ ద్వారా కలిగిన లాభాలు, శిలువ మీద చేసిన ఆయన త్యాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఏం జరిగింది? ఇక ఏం జరిగిందంటే ఆశీర్వాదం. నీ కుటుంబం దీవించబడింది, నీ కుటుంబం అంతెత్తింది, నీ కుటుంబం ఇంతలోకి ఈ మాటలే వింటాం. దానంతటికంటే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే క్రీస్తు శిలువ గురించి ఎరగడమే సత్యం. ఈ 40 రోజులైనా సరే క్రైస్తవులు, యేసుక్రీస్తును నమ్మిన వారు, అసలు క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఏంటో తెలుసా? క్రైస్తవులు అనే వ్యక్తులకు ప్రామాణికం ఏంటో తెలుసా? ఈ శిలువే, ఈ శిలువ శ్రమలే, ఈ శిలువ త్యాగమే. ఇది మర్చిపోయింది క్రైస్తవ ప్రపంచం. అభివృద్ధి, ఆశీర్వాదం, యేసయ్య నిన్ను దీవిస్తాడు, యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వాదం, ఇదే. కానీ మనం ఎందుకు దీన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మనకు తెలియాలి, సత్యం ఏంటో మనం గ్రహించాలి, నీతి ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రపంచం అంతా ఒకవైపు వెళుతుంది, క్రైస్తవ ప్రపంచం అంతా ఒక మార్గం వైపు వెళుతుంటే మనం ఆగాలి. ఈ సీజన్ లో క్రీస్తు వైపు మనం చూడాలి, యేసు క్రీస్తు వైపు చూడాలి. మన కన్నులన్నీ కూడా ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు, మేలుల వైపు, ఏది నా జీవితంలో నా కుటుంబంలో జరుగుతుందని వాటి వైపు చూద్దాం. కానీ వాటిని చేసిన ఆయన జీవితంలోకి మనం ఈ రోజు నుండి తొంగి చూడాలి. ఆయన చేసిన కార్యాలను మనం కొనియాడాలని ఈ 40 రోజుల ఒక వ్యవధిని ఏర్పాటు చేసింది క్రైస్తవ ప్రపంచం. నా మాటలు అర్థమవుతుంది. ఎందుకు ఈ లెంట్ని ఏర్పాటు చేసుకున్నారంటే చేసేవాడి జీవితం ఒక స్టెప్ దేవుడు ఎదిగింది, చేయనోడి జీవితం అక్కడే ఉంటుంది. నేను చెయ్యాలని మిమ్మల్ని వద్దట్లా. ఏం చేస్తాం ఈరోజు? అసలు భస్మ బుధవారం అంటే ఆనాడు ఏం చేస్తారో తెలుసా? మాని కొమ్మలు అంటారు, అంటే మట్టల ఆదివారం అంటారు. ఎప్పుడైనా ఊర్లో వేరే క్రైస్తవులు ఏం చేస్తారంటే, మన క్రైస్తవులు ఏం చేస్తారంటే మట్టలు తెచ్చుకుంటారు, దానికి పువ్వులు గుచ్చి ఊరంతా తిరుగుతారు. దాన్ని ఏమంటారు? పామ్ సండే అంటారు. మట్టల ఆదివారం. మరలా ఆ తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్. ఈ మట్టల ఆదివారం రోజు ఏం చేస్తారంటే ఆ తాటి కొమ్మలు పట్టుకొని అవన్నీ పట్టుకొని తిరుగుతా ఉంటారు. అయితే ఏ తాటాకు కొమ్మలు తీస్తారు మిగిలిపోయిన ఉంటుంది కదా భారీ బద్దలు, వాటిని ఏం చేస్తారంటే దాచిపెడతారు. దాచిపెట్టి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం చేసిందా కదా, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో చేసిందని ఈ 2025 సంవత్సరం అంటే ఈ రోజు ఏం చేస్తారంటే ఆ ఎండిపోయి ఆ కొమ్మను తీసుకొచ్చి మంట పెట్టి తగలబెడతారు. తగలబెట్టిన దాని నుంచి ఏమొస్తుంది? బయటికి బూడిద వస్తుంది, భస్మం వస్తుంది. ఆ బూడిదని ఏం చేస్తారంటే వాళ్ళు రాసుకోవడానికి ఇష్టపడతారు. భస్మ బుధవారం ఎలా వచ్చింది? అసలు ఆ భస్మం, ఆ బూడిద ఎక్కడ నుండి వస్తుందంటే పోయిన సంవత్సరం ఏ తాటాకుని తీసుకొని ఏ ఆకులు చీల్చుకున్నారో దాన్ని చేస్తారంటే కొబ్బరి ఆకులు కూడా కొంతమంది తీసుకుంటారు. ఆ కొబ్బరి ఆకులు తీసుకొని ఆకులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ఆకులతో సిలువలు చేసుకుంటారు. ఆ మిగిలిపోయిన ఆ కొబ్బరి మంటతో ఏం చేస్తారంటే కాల్చి బూడిద చేస్తారు. ఎప్పుడు? ఆ సంవత్సరం దాచిపెట్టిన దాన్ని ఈ సంవత్సరం దాంతో బూడిద చేసి ఆ బూడిదని ఏం చేస్తారంటే రాసుకోవడానికి, ఇంట్లో దాచిపెట్టుకోవడానికి కొంతమంది క్రైస్తవ విశ్వాసులు వాటిని చేస్తూ ఉంటారు. మనం అలా చేయట్లేదు, అలా ఆచారాన్ని మనమేం చేయట్లేదు. మనమేం చేస్తున్నాం? ఈ 40 రోజులు నా ఆత్మీయ జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి, నా భక్తిని కాస్త నేను పెంపొందించుకోవాలి, ప్రభువు మీద నేను ఆధారపడాలి. అసలు ఏంటి సిలువ, ఏంటి శ్రమలు, ఎందుకు యేసయ్య చేశాడని ఇంకొన్ని సత్యాలను మనం తెలుసుకోవడానికి ఈ 40 రోజుల యొక్క ప్రార్థన కూడిక. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం? మనం ఏదో మరలా కొమ్మలు పట్టుకొని దాన్ని కాల్చి మరలా రాసుకొని మరలా నెత్తి మీద చల్లుకొని మరలా జలాలు కలుపు ఆనాడు చేసేవాళ్ళు. మనం ఈనాడు అలా చేయట్లేదు. ఏం చేస్తున్నాం అంటే భక్తిగా నా ఆత్మీయ జీవితం పెంపొందటి కొరకు, నా విశ్వాసం ఇంకా పెరగాలి, నా నమ్మకం దేవుని మీద పెరగాలి,
నేను క్రీస్తు వైపుకు చూడాలి, యేసు క్రీస్తు జీవితంలోనికి నేను తొంగి చూడాలి, ఆయన శిలువ శ్రమలను. అందుకే మనం పాట పాడుకుని ఏం పాట చెప్పండి? కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ అంటే ఒక భక్తుడు రాశాడు తెలుసా, యేసు ప్రభు వీపు మీద కొట్టిన గాయాలన్నీ చూసాక ఆ గాయాలను నేను ముద్దాడాలను. చూసారా, యేసు ప్రభు యొక్క ఆయనని కొరడాలతో కొట్టిన తర్వాత గాయాలు చూసా, ఆ గాయాలంట నేను పరలోకం పోయిన తర్వాత ఆ గాయాలను ముద్దాడు. ఎందుకంటే ప్రతి గాయము నా కోసం, ప్రతి దెబ్బ నా కోసం, ప్రతి మేకు, ప్రతి ముళ్ళ కిరీటము నా కోసం. అందుకే ఆయన వీపు మీద కొట్టిన కొరడా దెబ్బలు నేను చూసి వాటిని ముద్దాడాలి, వాటిని నేను ముద్దాడాలి. మనం ఏం చేస్తున్నామో తెలుసా, ఈ రోజు వాక్యంలో ఆయన చేసిన వాటన్నిటిని చదువుకుంటూ మనం ఇంకా ఆయన మీద మనం ఆధారపడాలి. అయితే క్రైస్తవులో కొన్ని కాలాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే ప్రాఫిటిక్ సీజన్ అంటారంటే ప్రవక్తల కాలం, అంటే ప్రవచనాత్మక కాలం. యేసు ప్రభు వచ్చే ముందు కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. రెండవది క్రిస్మస్ కాలం, సంతోష కాలం. మూడవ కాలం ఏంటో తెలుసా, ఆయన ప్రత్యక్షపరుచుకున్న కాలం. నాలుగవది శ్రమకాలం. ఐదవది పునరుద్ధార కాలం. ఆరవది పెంతెకోస్తు కాలం. ఏడవది సంఘం త్రిత్వపు కాలం. ఈరోజు మనం శ్రమకాలం. ఈ బూడిదను ఏం చేస్తారంటే వాటిని ఆ కొమ్మలను కాల్చి ఆ కొమ్మల నుండి వచ్చిన బూడిదను వాళ్ళు రాసుకోవడానికి, దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతారు, దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా, బూడిద గురించి ఒక 4 మాటలు చెప్పేసి ఈరోజు ఈ సందేశాన్ని నేను ముగిస్తాను. ఇంకా కొన్ని సత్యాలను శుక్రవారం రోజు మనం నేర్చుకోవడానికి, ఇంకా ఈ లోతుకు మనం ఈ 40 దినాల్లో ఏ రోజైతే మనం ప్రార్థన కూడికలు పెట్టుకుంటున్నామో ఆ రోజు మన అనేకమైన సత్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాం. చూడండి, బూడిద దేనికి ప్రతీక అంటే చూడండి, ఆది కాండము 18వ అధ్యాయంలో చూడండి, ఆది కాండము 18వ అధ్యాయం 21వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదలైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. బూడిద దేనికి సాదృశ్యం అంటే మనిషి యొక్క ముగింపుకు, అంటే మట్టికి సాదృశ్యం. అంటే మనిషి జీవితం బూడిద. కట్టితో కలిస్తే ఏమైంది మనిషి జీవితం? మిగిలింది ఏం మిగిలింది? బూడిదే. అంటే బూడిదతో, మట్టితో, మన్నుతో సమానమైన జీవితం. బూడిద ఏం తెలియజేస్తుంది అంటే మానవుని జీవితాన్ని మనకి తెలియజేస్తుంది. మానవుని జీవితం యొక్క అంతిమం ఏంటంటే బూడిద, మన్ను, మట్టి. అందుకే అబ్రహాము దేవుడితో చెబుతున్న మాట తెలుసయ్యా, నేను బూడిద లాంటి, మన జీవితాలు బూడిద లాంటివి. ప్రజలు అర్థం చేసుకోవడం తెలుసా, శాశ్వతమైన జీవితం నాకు ఉందని కాదు. 60, 70, 80 సంవత్సరాల దేవుడు ఏమంటే తెలుసా, అది బూడిద. ఏమంటాడు దేవుడు? బూడిద. బూడిద లాంటి జీవితం, భస్మము లాంటి జీవితం, చితాభస్మాలు అంటారు. ఈరోజు దేవుడు మనకు దేని జ్ఞాపకం చేస్తుంది సార్? ఈ భస్మ బుధవారం, ఈ బూడిద, ఈ బుధవారంలో దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇదిగో మానవుల జీవితము బూడిద వంటి జీవితం, మానవుని జీవితము భస్మం వంటి జీవితం. నేను గొప్ప, నాకు ఆశ ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అంత ధనం ఉంది, నాకేమీ కాదు, నా బ్రతుకు దినాలు శాశ్వతంగా ఉంటే, నేను జీవించే సంవత్సరంలో అధికము, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది అని ఏ మనిషి అయితే చెప్పుకొని తిరుగుతున్నాడో ఆ మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా, అరే నువ్వు బూడిద. దేవుడికి స్తోత్రం. మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ దేహం ఒకనాటికి బూడిద.
ఒకనాటికి నా దేహము మన్నైపోవాలి, ఒకనాటికి నా దేహము మట్టయిపోవాలి, ఒకనాటికి నా దేహము భస్మమైపోద్ది. దేవుడు ఈ భస్మ బుధవారం, ఈ బూడిద, ఈ బుధవారం రోజు మన జ్ఞాపకం చేస్తున్న మొదటి మాట తెలుసా? బూడిద దేవుడు ఎందుకు మన కళ్ళ ముందు పెడుతున్నట్టే నీ చివరి యొక్క స్థితి ఇదే. నువ్వు బంగ్లాల్లో ఉన్నా, నువ్వు డాబాల్లో ఉన్నా, నువ్వు రేకుల ఇంట్లో ఉన్నా, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, ఎక్కడున్నా సరే చివరికి నీ జీవితము బూడిదే. అబ్రహాం గారు దేవుడితో అంటున్నమాట, అయ్యా నేను ధూళి లాంటి వాడిని, నేను బూడిద లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని. కానీ ఈ లోకంలో నా జీవిత దినాలు కోరడం, నా బ్రతుకు దినాలు చాలా ఉన్నాయి, నేను ఈ లోకంలో జీవించే సంవత్సరాలు ఉన్నాయి, నాకేమీ కాదనుకున్నా. కానీ దేవుడు ఒక్కసారి మనల్ని ఆగి నీ జీవితం యొక్క అంతాన్ని ఆలోచించు, నీ జీవితం యొక్క ఎండింగ్ ఆలోచించు. నువ్వేమైపోతావో తెలుసా? ఏమైపోతావో తెలుసా? నువ్వు బూడిదలాగా మారిపోతావు. నీ స్థితి బూడిదే. ఈ బూడిద లాంటి జీవితము నీ ఉంటే ఇందులో ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని ఉద్దేశాలు, ఎన్ని తలంపులు, ఎన్ని రకరకాల నేరాలు, ఎన్ని ఘోరాలు, తిరుగుబాటు, కుటుంబంలో సమాధానం లేకపోవడం, పిల్లలతో సమాధానం లేకపోవడం, కుటుంబం శిథిలమైపోవడం, తన జీవితాన్ని పాడు చేసుకోవడం, రకరకాల చెడు అలవాట్లు, వ్యసనాలు, రోగాలు, రుష్టులు. దేనికి? ఈ బూడిద లాంటి జీవితం మనకు అర్థమైపోతే, నా జీవితం ఎండింగ్ బూడిదని అర్థమైపోతే మనకి మన జీవితం మనకు అర్థమైపోయింది. ఏమంటాడు? అయ్యా నా జీవితం బూడిద. అంటే మనిషి జీవితం బూడిదతో పోల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగు. మరొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4:13. ఎస్తేరు గ్రంథం కొన్ని మాటలు చకచకా చెప్పేసి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథము 4:13 చదువుతున్నాను చూడండి. మొదటగా ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనస్సులో తలంచుకోవద్దు. ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూడండి, అప్పుడు ఎస్తేరు మొదటే మరల ఇట్లైన, నీవు పోయి షూషాను నందు కనబడి యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు పుచ్చుకొన ఉండుడి. 3వ వచనంలో చూడండి, రాజు యొక్క ఆజ్ఞ శాసనమును ఏ సంస్థానం వచ్చినో అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహారోదనలోను, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉంది. అంటే బూడిద దేనికి సూచన అంటే శ్రమకు సూచన. దేనికి? శ్రమ రాబోతుంది, ఒక భయంకరమైన వేదన రాబోతుంది, ఒక భయంకరమైన ఏదైనా సమస్య రాబోతుంది. ఈ శ్రమకు సూచన బూడిద. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆనాడు దేవుని బిడ్డలు ఏం చేసేవాళ్ళంటే, అరే వాడు ఏంట్రా తన నెత్తి మీద బూడిద పోసుకునేంటి, తన నెత్తి మీద బూడిద చల్లుకునేటంటే ప్రజలందరికీ అర్థం తెలుసా, అరే వాడేదో శ్రమలో ఉన్నాడు, వాడేదో శ్రమలో ఉన్నాడు. అంటే బూడిద ప్రజలకి ఏం తెలియజేస్తుందంటే, పలానా వ్యక్తి శ్రమ అనుభవిస్తున్నాడు, పలానా వ్యక్తి వేదన పడుతున్నాడు, పలానా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, పలానా వ్యక్తి సమస్యలో ఉన్నాడు. అది బూడిద ఏం సూచిస్తుందనంటే శ్రమకు సూచన. దేవునికి మహిమ కలుగుగాక. బూడిద మొదటిగా మనిషి యొక్క చివరి జీవితంలో సూచన. చివరి దినము మనిషి ఏమైపోతాడంటే వాడు బూడిద లాంటి వాడు, మట్టి లాంటి వాడు, మన్ను లాంటి వాడు. ఇక వాడి జీవితం బూడిద. ఈ ఎస్తేరు గ్రంథంలో బూడిద దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? బూడిద వారి నెత్తి మీద కనపడితే శ్రమకు గుర్తు.
యూదులందరి మీదకి శ్రమ చేసింది. యూదులందరినీ, దేవుని పిల్లలందరినీ చంపాలి ఒక శ్రమ రంగంలోనే అక్కడ ఉన్న యూదులందరూ ఏం చేశారు తెలుసా అండి? రోదన, ఏడ్పు, ఉపవాసం, అందరూ గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద చల్లుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటారు. అంటే ఆ బూడిద దేనికి గుర్తు అంటే శ్రమకు గుర్తు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడుతున్నారు, దేవుని పిల్లలు శ్రమ పడుతున్నారంటే దేని గుర్తు తెలుసా? దేనికి చూస్తా తెలుసా? వారి నెత్తి మీద, వారి దేహం అంతా బూడిద చల్లుకోవడం కనపడితే రైట్ వాడు శ్రమ పడుతున్నాడు. ఇంకోటి తెలుసా? బూడిద చల్లుకునే వాడిని ఆనాడు రాజులు రాణించేవాడు. బూడిద చల్లుకునేవాడు, ఎందుకంటే శ్రమలో ఉన్నవాడిని దగ్గరగా తీసుకునేవాళ్ళు కదా. ఎవరు చెప్పండి, ఈరోజు పలానా వ్యక్తి శ్రమ పడుతున్నాం, వెళ్ళి ఓదార్దాం, వెళ్ళి ఏదైనా సహాయం చేద్దాం, వెళ్ళి మనం చేయూతనిద్దాం. అయ్యో శ్రమ, నేను దూరం అయిపోవాలి. ఎందుకు మీరు ఆ శ్రమలోకి వెళ్ళాలి? ఆ శ్రమలో నేనెందుకు అతను సహాయం చేయాలి? ఎందుకు ఆ శ్రమలో నుండి అతను నేను లేవనెత్తాలి? ఎందుకు ఆ వేదన నుండి నేను తప్పించాలి? ఈ ఆలోచనతో ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి శ్రమ వస్తే ఆ శ్రమ నుండి మనం చూసి దాన్ని దూరం అయిపోతాం. ఆనాడు రాజు కూడా బూడిద వేసుకున్న వాడిని గుమ్మంలో ప్రవేశించకూడదని ఆజ్ఞ ఇచ్చేవాడు. బూడిద శ్రమకు, వేదనకు, సమస్యకు గుర్తు. ఇప్పుడు మనం బూడిదను చూస్తున్నప్పుడల్లా మనకి ఏం గుర్తురాలి చెప్పండి? ఓహో, శ్రమ 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 శ్రమ, వేదన, దుఃఖము. బూడిద మనకు కనబడుతున్నప్పుడల్లా నా జీవితం స్థితి. అబ్రహాం అంటాడు, అయ్యా నేను బూడిద లాంటి వానంటే నా చివరిది ఇదే కదా నా పరిస్థితి. మనకి ఎక్కడైనా సరే, మీరు ఇంట్లో మీకు పొయ్యిలో బూడిద కనపడ్డా, ఇంకెక్కడ మీకు బూడిద కనపడ్డా, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం తెలుసా? చివరి నాకు ఇదే స్థితి, నా పరిస్థితి ఇదే. ఎంతమంది నాకు పిల్లలున్నా, ఎంతమంది రక్త సంబంధికులున్నా, నా అనే బంధువులు ఎంతమంది ఉన్నా, నా చివరి స్థితి ఇదే అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి బూడిదని దేవుడు భస్మాన్ని ఆడించాడు. మరలా మనకు బూడిద కనపడుతుందంటే రైట్, నేను శ్రమ పడాలి, నేను వేదన పడాలి, నేను దుఃఖపడాలి, నేను సమస్యను చూస్తూ ముందుకు వెళ్ళాలి అని బూడిదను దేవుడు మనకు ఎందుకు వస్తుంది తెలుసా? క్రైస్తవుడు శ్రమ పడుతూనే, క్రైస్తవుడు శ్రమల గుండా వెళుతూనే, క్రైస్తవుడు శ్రమలలో గుండా నడుస్తూనే ఆశీర్వాదకరంగా మారాలనేది దేవుని యొక్క చిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. బూడిద మొదటిగా అబ్రహాం మాట్లాడుతున్న మాట ఇది. ఫైనల్ స్టేజ్ బూడిద శ్రమకు సాదృశ్యం. మరలా బూడిద దేనికి సాదృశ్యమో మన పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. యోబు గ్రంథంలో రాయబడిన మాట చూడండి, 2వ అధ్యాయం పక్కనే చెప్పండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందుగా. బూడిద దేనికి గుర్తంటే, అతడంట యోబు తన కలిగిన శ్రమను బట్టి పిల్లలను కోల్పోయాడు, సంపాదన కోల్పోయాడు, గొర్రెలను కోల్పోయాడు, ఒంటెలను కోల్పోయాడు, గాడిదలను కోల్పోయాడు, 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. చివరికి బాధాకరమైన కురుపులు వచ్చినాయి. ఇంకెక్కడ కూర్చుంటో తెలుసా? వచ్చి బూడిదలో కూర్చున్నాడు. బూడిద దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. తనను తాను తగ్గించుకోవడానికి ఏంటంటే బూడిదలో కూర్చున్నాడు ఏంటంటే తనను తగ్గించుకున్నాడు. తన స్థితిని, తన గౌరవాన్ని, తన ఉన్నతిని తగ్గించుకున్నాడు. మనకి బూడిద కనపడుతున్నప్పుడల్లా నన్ను నేను తగ్గించుకోవాలి. మనకు భస్మం కనపడుతున్నప్పుడల్లా ఎందుకు మనకి దేవుడు వీటిని కళ్ళ ముందు ఉంచాడంటే నా ఫైనల్ స్టేజ్ ఇదే. 2వది నేను శ్రమ పడుతూ వెళ్ళాలి, అందుకే నాకు బూడిద చూపెడుతున్నాడు. 3వది నాకు బూడిద కనపడుతున్నప్పుడల్లా నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను ఎందుకు హెచ్చించుకోవాలి? నేను ఎంత పెద్ద గొప్ప, నాకేమున్నది, నాకేమీ లేదు కదా, నన్ను నేను తగ్గించుకోవాలి అని బూడిద మనకు నేర్పుతున్నది. యోబు చేసినట్ట బూడిదలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు.
యోనా గ్రంథం ఒక మాట చూద్దాం. యోనా గ్రంథం చూడండి. ఆ యోనా గ్రంథంలో రాజు ఏం చేస్తుందో చూడండి ఒక మాట. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేది. ఎక్కడ కూర్చున్నాడ? బూడిద. రాజు బూడిదలో కూర్చున్నాడు. ఎందుకని? బూడిద తగ్గింపుకు సాదృశ్యం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు రాజు బూడిదలో కూర్చున్నాడంటే, యోనా అనే ప్రవక్త వెళ్ళి నినివే అనే ప్రాంతంలో ఈ ప్రాంతానికి శ్రమ రాబోతుంది, ఈ ప్రాంతం మీద దేవుని ఉగ్రత ఉంది, మీరందరూ కూడా మారాలి, మార్పు చెందాలన్నప్పుడు రాజు మొట్టమొదటిగా ఏం చేసి తెలుసా? తన రాజ వస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పోయించుకొని ఆ బూడిదలో కూర్చున్నాడు. ఏం తెలుసా? అయ్యా, నేను రాజునైనా సరే నీ ఎదుట నేను తగ్గించుకుంటున్నా. నేను ఈ నినివే పట్టణానికి, ఈ అశ్షూరు సామ్రాజ్యానికి నేను రాజునైనా సరే, నాకు ఎంతమంది బలం ఉన్నా, నేను సింహాసనం మీద కూర్చున్నా, నేను ప్రధానులందరికంటే గొప్పవాడినైనా సరే, అయ్యా నేను నీ ముందు చిన్నవాడిని. అందుకే నేను ఎక్కడ కూర్చున్నా తెలుసా? బూడిదలో కూర్చుంటున్నాను. బూడిద దేనికి సాదృశ్యం అంటే, నిన్ను నీవు తగ్గించుకొని మనకు బూడిద నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ భస్మ బుధవారం, యాష్ వేసడే, ఈ బూడిద బుధవారం, విభూది బుధవారం అంట మనకి ఏమి నేర్పుతుందంటే, నీ జీవితము ఫైనల్ స్టేజ్ బూడిద. ఆ బూడిద నీకేం చెప్తుందంటే, శ్రమ వస్తుంది. ఆ బూడిద నీకేం చెప్తుందంటే, నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించు. ఎన్ని విషయాలు నేర్చుకున్నావు? ఒకటి, నీ ఫైనల్ స్టేజ్ ఇది. 2, నీకు శ్రమ రాబోతుంది. 3వది, నిన్ను నువ్వు తగ్గించు. చివరి మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరాజీన బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య చేసిన ఎడల ఆ పట్టణస్థులు ఎప్పుడో మారు మనసు పొంది గోనె పట్ట ధరించుకొని మారు మనస్సు పొంది ఉంది. అంటే బూడిద దేనికి సాదృశ్యం అంటే, మారు మనస్సు పొందారు. మారు మనస్సు పొందారు. ఏం చేస్తారు తెలుసా? మారు మనస్సును పొందిన వాళ్ళు బూడిద చల్లుకుంటారు. నేను మారాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నేను పాపానికి దూరంగా ఉన్నాను, ఇక లోకస్తులతో, లోక స్నేహంతో, ఈ లోకపరమైన కోరికలతో నాకు సంబంధం లేదు అని ఏం చేస్తారు తెలుసా? మారిన వ్యక్తి బూడిద చల్లుకుంటాడు. మనం నేను మారాను అని యేసు ప్రభువు నా దేవునిగా సొంత రక్షకుడిగా అంగీకరించాడని మనం ఏం చేస్తాం తెలుసా? వెళ్ళి బాప్తిస్మం పొందుతాం. బాప్తిస్మం పొందుతాం. బూడిద మనకి ఏమి చెబుతుంది? దేనికి సాదృశ్యం అంటే, మారు మనస్సు పొందిన వాళ్ళు వారు నెత్తి మీద వేసుకుంటారు. అంటే మారు మనస్సుకు బూడిద సాదృశ్యం. మనకు బూడిద కనపడుతున్నప్పుడల్లా నీతో మాట్లాడదు, మారావా? మారే. మారినట్టు బ్రతుకుతున్నావా? ఇంకా మార్చుకోవాల్సినవి నీకు ఏమైనా ఉన్నాయా? ఆనాడు యూదులు కానీ ఇశ్రాయేలులు కానీ ఏం చేశారు తెలుసా? నేను మారాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నేను పాపాన్ని విడిచిపెట్టాను, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఇక నా జీవితంలో ఎటువంటి లోకానికి, లోక స్నేహానికి ఇక నాకు సంబంధం లేదు, నేను ఇంతటితో మరణించాను, నేను నూతనంగా జీవించాలి, జనించాలి అని వాళ్ళ మారు మనస్సు ప్రజలకు తెలియజేస్తారు. ప్రజలకు ఎలా తెలియజేస్తారు తెలుసా? బూడిద చల్లుకుంటారు, బూడిద చల్లుకుంటారు, బూడిద చల్లుకుంటారు. నేను మారాను, మారాను, మారాను. బూడిద చల్లుకోవడం. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను పట్టుకొని తీసుకెళ్లి ప్రభు సన్నిధిలో దాన్ని బలిస్తారు.
మనకేం నేర్పుతుంది? ఈ రోజు ఈ భస్మ బుధవారం మనకేం తెలియజేస్తుంది? ఈ భస్మం, ఈ బూడిద, ఈ విభూతి మనకేమి నేర్పుతుంది సార్? నీ ఫైనల్ స్టేజ్ ఇది. నువ్వు బూడిద చూస్తున్నప్పుడల్లా అబ్రహాం అంటాడు, నాదే చివరి స్థితి, నాకు ఖచ్చితంగా శ్రమ రాబోతుంది, నేను దాని గుండానే నేను వెళ్ళాలి, నన్ను నేను తగ్గించుకోవాలి, ఒక నినివే రాజు వల్ల, ఒక యోగు వలె. మనకు తెలియజేస్తుంది తెలుసా? మారు మనసు గురించి మనకు తెలియజేస్తుంది. నేను మారావా, మారలేదా, ఇంకా మార్పు చెందాల్సినవి నాలో ఉన్నాయా? బూడిదను చూస్తున్నప్పుడల్లా మారు మనసు అనుభవం కలిగేటట్లు చేస్తుంది. ప్రభు మీద ఇంకా నేను ఆనుకోవాలి, ప్రభు మీద ఇంకా నేను ఆధారపడాలి. నీ మారు మనసులో నువ్వు బూడిద చూస్తున్నప్పుడల్లా జ్ఞాపకం తీసుకో. మారాను అని చెప్పుకోవడం కాదు, ఆ బూడిద నీతో మాట్లాడాలి. ఖచ్చితంగా నువ్వు మార్పు చెందావు. ఇశ్రాయేలు అందరూ కూడా నెత్తి మీద బూడిద వేసుకుంటారు. నేను మారానురా, నన్ను నమ్మనురా. ఈనాడు మారేమనడానికి రుజువులు ఏమి? ఏమైనా మెడలో బోర్డులు వేసుకుని తిరుగుతున్నాం, లేకపోతే ఆధార్ కార్డులో ఏమైనా కార్డు ఇచ్చారు క్రైస్తవులు? ఏమి లేదా సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? ఏమి ఇవ్వరు. కానీ ఆనాడు తెలుసా, యేసయ్య అనే వ్యక్తి, ఈ వ్యక్తి మారాడని అనుకో, అలా అక్క మారింది అనుకో, అక్క ఏం తెలుసా? బూడిద చల్లుకుంటుంది, ఇంటి దగ్గర బూడిద చల్లుకుంటుంది. అది వాళ్ళకి సంతోషం. నేను మారిపోయాను, ప్రభువు నన్ను మార్చాడు. ఈరోజు మారిపోయి మార్పు చెందాము, అసలు అర్థం కాదు. మారినట్టే కనపడతారు, లోపల మనకేం అర్థం. కానీ ఆనాడే తెలుసా, మారిన వ్యక్తి ఇంటి ముందు నిలబడి అది ఇంట్లో బూడిద చల్లుకుంటాడు. ప్రజలందరూ వాడి మీద ఉన్న బూడిద చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అని నా కుటుంబంలో ఆ వ్యక్తి మారిపోయాడు. ఎలా చెప్తాను అంటే, వాడు చూడు, వాడు నెత్తి మీద, వాడు ఒంటి మీద ఏం కనపడుతుంది? బూడిద కనపడుతుంది. మరి మనకేం కనపడుతుంది? నువ్వు మారేవు, మార్పు చెందావు అనడానికి మనం ఏం ఆధారం లేకుండా బ్రతుకుతున్నాం. కానీ ఆనాడు ఇశ్రాయేలు ఏం చేసి తెలుసా? మారామని నెత్తి మీద బూడిద చల్లుకునేవాడు. ఈనాడు క్రైస్తవులు మారారు, మారినట్టు నటిస్తున్నారు, ఇంకా మార్పు చెందడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎటువంటి కొలతలతో వాళ్ళు ఏ పరికరం పెట్టి వాళ్ళు స్కాన్ చేయడం తెలియదు. ఆనాడు మాత్రం ఇశ్రాయేలు అందరూ కూడా బహిర్గతం చేయాలి. వాళ్ళ మారు మనసు బహిరంగంగా చూపించాలి ప్రజలకు, నేను మారానని. మారు మనసు లోపల ఉండేది కాదు, మార్పులు లోపల ఉండేది కాదు, మార్పు అనేది లోపల ఉండేది కాదు, బయటికి కనపడేది మార్పు. బయటికి కనబడుతున్నది మార్పు. క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా చేసే క్రియలను బట్టి మన మారు మనసు ప్రజలకి అర్థం కావాలి. ఈ బూడిద దేనికి సాదృశ్యం తెలుసా? దుఃఖానికి సాదృశ్యం, ఉపవాసానికి సాదృశ్యం. ఉపవాసానికి, దుఃఖానికి ఈ బూడిద చల్లుకుంటే ఆనాడు దుఃఖపడుతూ ఉండేవాళ్ళు. ఉపవాసం చేస్తున్నామని ఆనాడు ప్రజలు బూడిద చల్లుకునేవారు. దేవుని స్తోత్రం. అయితే మనందరికీ కూడా ఈ లెంట్ నుండి, ఈ భస్మ బుధవారం నుండి ఎక్కడితో ముగిస్తుంది తెలుసా? ఈ శ్రమకాలం, పునరుద్ధానం, యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేవడంతో ఈ సీజన్, ఈ శ్రమకాలం ముగిస్తుంది. అంటే మనకి ఏమి దేవుడు దీని నుండి నేర్పిస్తుందో తెలుసా? నీ స్థితి, నీ ఫైనల్, నీ బ్రతుకు భస్మం అయితే, బూడిదైతే చేసుకున్నాను తెలుసా? నేను దానికి జీవాన్ని ఇచ్చి నేను పునరుద్ధరింపజేస్తాను. హల్లెలూయా. నువ్వు శ్రమలలో ఉంటే ఆ శ్రమలను నీ జీవితం నుండి తప్పిస్తాను. మనకి ఏం జరుగుతుంది సార్? ఈ శ్రమకాలం అంటే ఈ 40 దినాలు ఎక్కడితో ముగుస్తుంది? గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్తో ముగుస్తుంది. ఎందుకంటే ఈస్టర్ రోజు యేసు ప్రభు పునరుద్ధానుడు లేచాడు. లేచిన యేసు ప్రభు నా జీవితాలలో ఆ బూడిద బట్టి జీవితాన్ని మన జీవితంలో తొలగిస్తాడు. శ్రమలున్న నీ జీవితంలో వాటిని తొలగిస్తాడు. తగ్గింపు నీ జీవితంలో యేసయ్య చూసి నేను హెచ్చిస్తాడు. మారు మనస్సును పొందిన నీ జీవితాన్ని చూసి యేసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు
చేస్తాడు. దుఃఖపడుతూ ఉపవాసం ఉంటున్న నీకు ప్రతిఫలాలను ఇస్తాడు. ఎక్కడితో ముగుస్తుంది? యేసయ్యతో ఇవన్నీ కూడా ముగించబడతాయి. యేసయ్యతో ఇవన్నీ కూడా ముగించబడతాయి. బూడిద వంటి జీవితం, శ్రమ వంటి జీవితం, తగ్గింపు జీవితము, నీ కుటుంబంలో ఉన్న సమస్యకు జీవితం అన్నీ కూడా యేసు ప్రభు దగ్గర కొలిచినాం. ఈ లెంట్ బుధవారం